నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్। జగన్ హయాంలో ఏపీలో గంజాయి డ్రగ్స్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగింది। దేశంలోని ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవి। అయితే తాజాగా తిరుపతి ఎంపీ వైసీపీ నేత గురుమూర్తి దగ్గర పనిచేసిన గన్మ్యాన్ హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేస్తూ దొరికిపోయాడు। తన బావమరిది పెళ్లి పేరు చెప్పి లీవ్ తీసుకున్నాడు। నిజానికి పెళ్లి లేదు ఏం లేదు, డ్రగ్స్ దందా కోసం హైదరాబాద్కి వెళ్లారు। అక్కడ పోలీసులకు దొరికిపోయాడు। ఆయన పేరు గుణశేఖర్। ఏకంగా 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఆయన గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు। కానిస్టేబుల్ గుణశేఖర్ పేరుకు మాత్రమే కానిస్టేబుల్। గుణశేఖర్ గురుమూర్తి పెద్దిరెడ్డికి బాగా దగ్గర। ఎంతగా అంటే గుణశేఖర్ తల్లి జెడ్పీటీసీ సభ్యురాలు, తండ్రి ఎంపీటీసీ। ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారంటే ఖచ్చితంగా వైసీపీ బ్రాండ్లో తెర వెనుక ఏదో ఉండి జరుగుతోంది। అదేంటంటే ఈ డ్రగ్స్ దందా అన్నమాట। వైసీపీ పెద్దలే పెద్ద గంజాయి డ్రగ్స్ ముఠాలను నడుపుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి। ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఆరోపణల్లో నిజం ఉందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి। 840 గ్రాముల కొకైన్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్పల్లికి తీసుకొని వచ్చినట్టుగా గుర్తించారు। ఈ డ్రగ్స్ వారికి అద్దంకిలో ఎవరిచ్చారు, ఆ ముఠా ఏంటి అనేది హైదరాబాద్ పోలీసులు వెలికి తీయాల్సి ఉంది। ఇక కానిస్టేబుల్ దొరికిపోయినట్లుగా సమాచారం రాగానే గురుమూర్తి ఓ వీడియోను రిలీజ్ చేశారు। ఇప్పుడు ఆ కానిస్టేబుల్ తన వద్ద గన్మెన్ గా లేడని, తన ప్రమేయం ఉంటే విచారణ చేయాలని సిబిఐకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు। ఇక కానిస్టేబుల్ దొరికిన వెంటనే గురుమూర్తి భుజాలు తడుముకోవడం ఆశ్చర్యం।